గుంటూరు నెహ్రూ నగర్ 6వ లైన్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించే ప్రదేశంలో సామూహిక కుంకుమ పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే. దీంట్లో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే ఉంటుంది, అందరు మిస్ కాకుండా చూడండి. అయితే ఈ వీడియో అందరు లాస్ట్ వరకు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటూ జై శ్రీమన్నారాయణ. చూడండి మొత్తం ఇదైతే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు వీడియో మొత్తం ఎంత ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి ఆ పక్క కూడా ఉంటుంది, పక్కన కూడా చూడండి అటువైపు. ఇంకోటేమో అమ్మవారిది వీడియో చూడండి. ఇది ఎక్కడంటే నెహ్రూ నగర్ 6వ లైన్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించే ప్రదేశంలోనే నిర్వహించారు. అందరూ మిస్ కాకుండా చూడండి. ఇక్కడికి రాకపోయినా ఎవ్వరు దీంట్లోనైనా దర్శించుకోండి. చూశారు కదా, ఇదంతా వీళ్ళందరూ కుంకుమ పూజలు చేస్తున్నారు. ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. కుంకుమ పూజలు చేస్తున్నప్పుడు వీడియో తీసింది. ఓం హృషీకేశాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః. కుంకుమాలు మాత్రమే సమర్పించండి. కుంకుమ పూజ తర్వాత సమయం ఉంది, ఆ తర్వాత కుంకుమాన్ని సమర్పిద్దాం. లాస్ట్ లో నా వీడియో కూడా ఉంటుంది, అందరు చూడండి. ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపిత్రాయ నమః, ఓం విభావర్యే నమః, ఓం అజిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం మధుధారణ్యే నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం క్షమాయ నమః, ఓం క్షీరోదసంభవాయ నమః, ఓం అనుగ్రహాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఫోన్లోనే తీసాను, దగ్గర అయితే కెమెరా లేదు కాబట్టి దీంట్లోనే మొత్తం కెమెరాతో ఎలా చేస్తారో అంటే నేను ఒకటేమో ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఈరోజు, రేపు వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సెకండ్ ఛానల్లో కూడా ఇది వస్తుంది, ఈ వీడియో విడుదల చేయబడుతుంది. సో ఇదంతా మొత్తం ఉంటుంది. ఓం శివగణయే నమః, ఓం శివాయే నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయే నమః, బిల్వనయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం వసుంధరాయే నమః. మీ అందరూ సంక్రాంతి పండుగలోగా నా ఛానల్ని 500 సబ్స్క్రైబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నా. నేను సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవుతుంది అనుకుంటున్నాను, 500 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరందరూ చేయగలుగుతారు, చేసేవాళ్ళు చేయండి. సో ఇంకా ఉంది వీడియో చూడండి, మొత్తం ఉంటుంది. కూడా అమ్మవారి దగ్గర పూజ చేస్తున్నారు. ఇది నేను స్లో మోషన్లో తీసిన వీడియో. లాస్ట్లో అక్కడ స్టేజ్ మీద ఉన్న
స్వామివారు రంగనాయక స్వామివారు. ఈ స్వామివారి పక్కన హనుమంతుడు ఉంటారు. అటువైపు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. మళ్ళీ కుంకుమ పూజ చేయడం జరిగింది. వీడియో రికార్డ్ చేయడానికి నేను ఇంకా లాంగ్ వీడియో ఈ ముందు తీసుకోవడానికి ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్లో అప్లోడ్ చేసిన వీడియో లాస్ట్లో కూడా మళ్ళీ యాడ్ చేసిన వీడియో అందరికీ మళ్ళీ చూపించాలని చూసారు. ఇది అసలు ఎక్కడ మిస్ కావద్దు. మీరు అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లోకి కొత్తగా వస్తే కనుక ఒక 2-3 కంటెంట్లు చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి పైన మళ్ళీ ఇంకోసారి 3 చికెన్ తీస్తాను చల్లండి. ఓం హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. సంబరాలు నిర్వహించే ప్రదేశంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అది కూడా అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. అందరూ చూడండి. ఇక్కడ నుంచి నేను తీయలేదు, మా నాన్నగారు అయితే తీశారు. నేను పక్కకి వెళ్ళిపోయాను, బైక్ దగ్గర ఉన్నాను. అయితే ఇదంతా సామూహిక పూజ, కుంకుమ పూజ అన్నమాట. తర్వాత రంగనాయకి గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామివారి అఖండ స్థాపన 1వ తారీఖు అయితే జరిగింది. ఇప్పుడు నేను తీసిన వీడియో 3వ తారీఖు అయితే, అంటే ఈరోజుది శుక్రవారం 3వ రోజు. 4వ రోజు శనివారం 10 గంటలకు ఉదయం రంగనాయకి గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు సాయంత్రం 5 గంటలకు స్వామివారి నగరోత్సవం జరుగును. స్వామివారి ఊరేగింపు 6వ తారీఖు ఉదయం 9 గంటలకు విఘ్నేశ్వర స్వామి గారికి పూజ జరుగును. 7వ తారీఖు మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ కార్యక్రమం జరుగును. 8వ తారీఖు శబరిమల అయ్యప్ప స్వామి వారికి అభిషేకము జరుగును. 9వ తారీఖు గురువారం సుదర్శన నరసింహ ఇష్టి హోమం ఫలితము ధనం, ధాన్యం, ఆరోగ్యం, ఆయుష విద్య. 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినమును స్వామివారికి విశేష పూలల అలంకరణ మరియు ఉత్తర ద్వార దర్శనం. 11 స్వామివారికి ప్రీతికరమైన కూడార ఉత్సవం జరుగును. 12 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాదం వితరణ, అన్నదానము. 13 సోమవారం
5 గంటలకు పెద్దలచే భోగి పండుగ కార్యక్రమం. 14